వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కష్టాలకు డిసెంబర్ లాస్ట్, నెలనర్థం వరకల్లా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం. లాగూసిపోయినట్టయిన లగడపాటి, 4 నెలల సంధి ల్యాంకోల జీతాలు బంద్. శరం తప్పి మాట్లాడుతున్న చంద్రబాబు, సోనియా గాంధీని సంపుతా అని కొత్త పంచాది. సమైక్య సభకు పర్మిషన్ ఇయని గాడ్, జగనాలు భవిష్యవాణి చెప్పిన బైరెడ్డి. అర్ధరాత్రి పూట తిరిగిన ఆడోళ్ళకేం కాదు, కొత్త గర్మికోటు కనిపెట్టిన కర్ణాటక పోరోడు. చంద్రబాబు సార్కి ఏం కావచ్చు, అప్పటి మనిషిని ఇప్పటి మనిషిని ఒక్కసారి పరీక్ష పట్టి చూడండి, ఏదో తేడా కనిపిస్తుందట. నాకు కూడా ఒకళ్ళు చెప్తే తెలిసింది అనుకోండి, సారు మారిపోయిండు అని చెప్పిండ్రు. మరి పాదయాత్రలు బస్సు యాత్రలు చేసినాక మాత్రం జరంత మార్పు కనిపించింది. ఇక మీకు కూడా ఒకటి చూపిస్తాము ఎట్లా మారిండు అనేది. కానీ నోర్లు మాత్రం కొంచెం అదుపులో పెట్టుకోండి ప్లీజ్. ఓకే ప్లీజ్. చంద్రబాబు నాయుడు సార్ ఎంత మంచోడు ఉండే. 9 ఏళ్ళు కంటికి రెప్పలెక్క కాపాడిండు రాష్ట్రాన్ని. అంగన్వాడీ మహిళలను గుర్రాలతో దొక్కిచ్చిన కాడికెళ్ళి మొదలు పెడితే సర్కార్ నౌకరోళ్ళ జాగల ప్రైవేట్ వాళ్ళను భర్తీ చేసిన దాకా మస్తు ఇగురంతో దిద్దుకొచ్చిండు రాష్ట్రాన్ని. ఇక నిన్నయాల ఏమైందో ఏమో, మొత్తం ఆగం చేస్తున్నాడట. నేను చెప్తే బాగుండదు, మన కేసీఆర్ సార్ చెప్తాడు. సార్, మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్కు ఏమైంది సారు? ఇక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ డెక్కన్ క్రానికల్లో చేసిన వ్యాఖ్యలు ఏం చేసిండు సారు? చాలా హాస్యాస్పదం. అగో అట్లెట్లా? వాటిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముందు మ్యాటర్ ఏందో చెప్పుండ్రి సారు. ఎందుకంటే మొన్న ఢిల్లీకి ఆయన పోయినప్పుడు భారతదేశంలోనే ఎజెండా లేకుండా నిరాహార దీక్ష చేసినటువంటి గనుడు ఈయన అని చెప్పి ఢిల్లీ మీడియా కితాబ్ ఇచ్చింది. అవును నిజమే, మా సార్కు ఎజెండా ఏముండదు. ఏమంటావు మరి? ఈయనకి కొద్దిగా బ్యాలెన్స్ కూడా అవుట్ అయిందని కూడా చెప్పారు వాళ్ళు. అవును అయ్యింది, మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటావు సార్? ఎందుకు దీక్ష చేస్తున్నావు అంటే చెప్పాడు, ఏం ఆశిస్తున్నావు అంటే చెప్పాడు సార్. ఏమన్నా ఉంటే కదా మా సార్ దగ్గర చెప్పేందుకు. వచ్చిన వాళ్ళ నీకు ఎంతమంది బిడ్డలున్నారు? అవును, మంది సంసారాల గురించి అరుచుకొస్తందుకే పోయిండు. ఇట్లా ఈ విధంగా బ్యాలెన్స్ లేని మాటలు మాట్లాడి అక్కడ పరువు తీసుకొని వచ్చిండు. సరే, అది అందరు చెప్పిండ్రు, మీరు కూడా చెప్పిండ్రు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటావు సారు? గ్యారంటీగానే స్క్రూ లూజ్ అయిందని చెప్పి ఈరోజు కన్ఫర్మ్ చేసిండు ఆయన. అరే మేము ఒప్పుకుంటున్నాం సారు, మీరు మళ్ళా అని మా సార్ ఇజ్జత్ పుచ్చుకుంటున్నారు ఎందుకు? ఆయన ఏం మాట్లాడతాడు చాలా దారుణంగా. సారు, మీరేమనుకోనంటే ఒక ముచ్చట చెప్తాం. మా సార్ ఇవాళ కొత్తగా సారు, రాజకీయాలల్లో కొత్తగా వచ్చిన కాడి నుంచి ఈ దారుణాలే మాట్లాడిండు. వారు చేసే కామెంట్లు టీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. సార్, మా సార్కు స్క్రూ లూజ్ అయిందని మీరే అంటిరి, మరి స్క్రూ లూజ్ అయిన వాళ్ళ మాటలను కూడా మీరు ఖండించుడేంది సారు? ఖలిస్తాన్ సందర్భంగా సిక్కుల ఊసురు తలిగి ఈ మాట అయితే అనుడు తప్పే. అట్లనే తమిళలో ఊసురు తలిగి రాజీవ్ గాంధీ ఖతం అయిపోయిండు. ఈ మాట కూడా తప్పున్నారా? దీనికి మా సార్ను ఆబిడ్స్ నడి రోడ్డు మీద ముక్కు నేలకు రాపిచ్చినా ఓడిచిపోదు. ఇప్పుడు తెలుగు వాళ్ళ ఊసురు తలిగి వీళ్ళు ఖతం అవుతారు అని మాట్లాడతారు. అబ్బబ్బబ్బబ్బా, గీ మాట అనుడైతే తప్పే సారు, ముమ్మాటికి తప్పే. అయినా మా సార్ మెంటల్ పరిస్థితి మాకంటే మీకే ఎక్కువ. మీరేం మనసులో పెట్టుకోకుండ్రి సారు. ఇవి చంద్రబాబు నాయుడు మాట్లాడవలసిన మాటలేనా? కాదు సారు, ఏమనుకోకు. ఆయన ఇప్పుడు చంద్రబాబు లెక్క లేడు కదా, దయచేసి క్షమించుండ్రి. 2009లోను అడ్డుకున్నావు తెలంగాణ. అవును సారు, అప్పుడు అడ్డుకున్నది మా చంద్రబాబు గారే, నిజమే. ఈ రోజు నువ్వు అడ్డుకుంటున్నావు. అవును, దానికోసమే దనలాడుతున్నాడు. మరి వాళ్ళు పోతారు కానీ తెలంగాణ ఊసురు తలిగి నువ్వు పోవా? పోతాడు సారు, పోతాడు. సచ్చిన పాముని ఇంకా జావగొట్టబడితివి. ఇడిచిపెట్టుండ్రి సారు మీ బాంచన్. ఎందుకు మాట్లాడదు ఇవన్నీ పనికి మాలిన మాటలు? అయ్యా కేసీఆర్ సారు, నీకు దండం పెడుతున్నాం. మా సార్ తప్పే చేసిండు, మేము తీసుకొచ్చి హ్యాబిట్స్ లో ముక్కు నాలకు రాపిస్తాం. జర ఇడిచిపెట్టుండ్రి సారు ప్లీజ్. నేను నెత్తి కొట్టుకుని నాకు అర్థమైతే లేదు ఏం కావాలంటుండు. అవును సారు, అదే మాకు కూడా బాధ అనిపిస్తుంది. మా సార్ ఏం అడుగుతున్నాడో మాకే అర్థమైతలేదు. మీకేం అర్థమైతే నాకు తెలుస్తలేదు కానీ నాకైతే అర్థమైతలేదు, ఎవరికి అర్థమైతలేదు. మేము దేవుని బిడ్డ మా సారు, అర్థమయ్యేందుకు మా పరిస్థితి కూడా నీ లెక్కనే ఉంది. ఏంది నువ్వు నీ డిమాండ్ ఏంది చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా? సారు, మా సార్కు నట్టు లూజ్ అయిందని చెప్పి మళ్ళా ఆయన అడుగుడు మంచిది కాదు సారు. అయ్యా, ఆ మైక్ జర బంద్ చేయండి ప్లీజు. అమ్మా, ఇడిచిపెడితే మా చంద్రబాబు సార్ జాతకం మొత్తం చెప్పేటట్టుండు. పాపం ఎంత మంచోడు మా చంద్రబాబు సారు.
శ్రీరంగ నీతులు చెప్పమంటే పుట్ల కొద్దీ చెప్తాడు మన లగడపాటి రాజగోపాల్ సారు. తెలుగు తల్లి, సమైక్యాంధ్ర, పొట్టి శ్రీరాములు త్యాగం, తెలుగు జాతి అని ఓ చెప్తాడు. మరి చేతల దగ్గరకు వచ్చేవారికి మాత్రం అవి వేరే చేస్తాడు. నోట్ల నాలుగు ఊసిపడేటట్టు చెప్పలే మొన్నటి వరకు ఓ ముచ్చట్లే ముచ్చట్లు. ఈ 3-4 నెలల సంధి అబ్బబ్బబ్బబ్బా ఇన్ని చెప్పిన మనిషి ఏదో తెలియకుండా చేసిండంట. చూడు, ఈగరం తప్పిన కోడి ఇంటి మీద గుడ్డు పెట్టిందట. మన లగడపాటి బాతాల పోషెట్టి కూడా సేమ్ టు సేమ్ సమైక్యాంధ్ర అని ఎన్ని బట్టవాయి మాటలు మాట్లాడుతున్నాడు. సరే, సమైక్యవాదానికి ఈయనొక్కడే ఇగురు పెట్టిన మొలక అనుకుందాం. మరి ఈయన సిద్ధాంతాలన్నీ కూడా అట్లనే ఉండాలి కదా. డిసెంబర్ కల్లా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని కేంద్రం వాళ్ళు చెప్పంగానే గుండెల మీద గనెట్ రాయొచ్చి పడ్డట్టు మొత్తుకునే గింత జల్దిస్తారా అని. మరి ఈయనకో కంపెనీ దొరికేనా, అదే ల్యాంకో అని. గదే ముస్లిం వాళ్ళ భూములు కబ్జా పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టలేదా? ఆడ ఏమైందట అంటే 3-4 నెలల సంధి ఆడ పనిచేసేటోళ్ళకి జీతాలు ఇస్తలేడట. తెలంగాణ ఇస్తే కొంపలంటకపోతున్నాయని లొల్లి పెడుతున్న పోషెట్టి, మరి జీతాలు ఇవ్వకపోతే నీ తాన కొలువులు చేసేటోళ్ళ ఇండ్లెట్లా గడుస్తుండొచ్చు చెప్పు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు ఏతలకు పెద్ద కంపెనీలు పెట్టుకుంటివి. అందులోకెళ్ళి 60% మంది నౌకలరను పని చేయించుకోలేక ఊడబెక్తివి. మరి ఉన్న 40% మంది కన్నా జీతాలు ఇవ్వాలి కదా, ఇస్తలేడట. కోడలకు బుద్ధి చెప్పి అత్త ఇటో పోయిందన్నట్టు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఇంట్లో ఈ దుఃఖం పెట్టిండట. ఇన్ని రోజులకెళ్ళి బయట పడకపోయేసరికి మేకపోతలు ఎక్కువ రిండు. ఇవాళ బయట పడ్డది కదా, ఇక నవరంధ్రాలు మూసుకొని ఉన్నాడట. ల్యాంకో పేరు మీద ఎన్ని అప్పులు చేసిండో చెప్తే మీరు పరిశాన్ అవుతారు. 35,000 కోట్ల రూపాయలు ఆడిడ అప్పు గుంజుకొచ్చి పెట్టిండట. మిత్తీలు గిత్తీలు అన్నీ కలిపి ఇంత అప్పు పెరిగిపోతూనే ఉన్నదట. ఇక మన తాన బ్యాంకులన్నీ అప్పులు ఇచ్చి ఆగమైనాయి. ఇక మళ్ళా అప్పు కోసం బయటి దేశాల పొంటి ప్రయత్నం చేస్తున్నాడట. అది కాకుండా నేను అప్పులలో ఉన్నా జర నన్ను ఒడ్డుకేయండ్రని ఢిల్లీ సర్కారులతోని పైరవీలు మొదలు పెట్టిండట. పైరవీలు ఈయన చెప్పే నీతులకు ఈయన కంపెనీలో నడుస్తున్న కథకు ఎట్లున్నదో చూడుండ్రి లెక్క. ఏడాదిల్నే 2,000 మంది పోరగాళ్ళ పొట్టగొట్టి కొలువులు ఉడవీకిండు. వీనికి ఎట్లా న్యాయం అవుతుండొచ్చు? ఏతులకు పోయి కంపెనీలు ఎందుకు పెట్టినట్టు అని తిట్టుకుంటున్నారు నౌకరు పోయినోళ్ళు. అధిష్టానం తెలంగాణ ఇస్తే ఒప్పుకోడట, కానీ ఆయన కంపెనీలు కష్టాలకేని బయటపడేందుకు వాళ్ళేమని ఇస్తే తీసుకుంటాడట. వాళ్ళ సంఖ గోకేతందుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు ముందుగాల నీ ఇల్లే ఇగురం తప్పినట్టు తయారైంది. నువ్వు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తావయ్యా? బాతాల పోషెట్టి తీర్చిదిద్దుతావు తాత నీ పాడుగాను. ఆ నౌకర్లు పోయిన వాళ్ళకి న్యాయం చేయమంటున్నారు తెలిసిన వాళ్ళంతా. చూడుండ్రమ్మా ఇట్లున్నది దొంగ కంపెనీల కథ. ఇక వీలైతే ఆ బయట దేశం బ్యాంకులను కూడా పాతాల గంగల ముంచి పైకొద్దామనుకుంటున్నాడు. కానీ మంది సొమ్ము మార్మానం అన్నట్టు చేసినోనికి ఇటువంటి శిక్ష తప్పదు. రాజకీయ సన్యాసంతో పాటే ఈ వ్యాపార సన్యాసం కూడా తీసుకోవాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ ఏడాది నవగ్రహాలు, దేవుళ్ళు, దేవతలు అందరూ తెలంగాణకి మస్తు అనుకూలంగా ఉన్నట్టుండ్రు. ఒక దిక్కు తెలంగాణ ఇచ్చుడు టకటకా అయిపోయింది. ఇంకో దిక్కు అడ్డుకునేటోళ్ళు ఆళ్ళంతరాలే భంగపడ్డారు. నేనొక్కడనే ఎందుకు వెనకబడున్నా అనుకున్నాడో ఏమో కానీ వానదేవుడు కూడా జగనాలు సభ పెట్టక ముందే చల్లని వర్షం సురువు చేసిండు. ఇక ఇంకో దిక్కు చెప్పాలంటే అటు బైరెడ్డి అన్న ఈ సభకు అదనం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. కర్నూలు సావుకు సవాలచ్చ కారణాలు అన్నట్టు నల్లమల్ల దేవుని బిడ్డ లోటాస్ జగన్మోహన్ రెడ్డి సార్ పెట్టిన సమైక్యాంధ్ర సభకు హైకోర్టు సర్కారు పర్మిషన్ ఇచ్చినా దేవుడు మాత్రం పర్మిషన్ ఇయ్యలే. 2-3 రోజుల సంధి హైదరాబాద్లో సంధియకుట కొడుతున్న సలివానకు జగనన్న తమ్ముళ్ళు తలకాయలు పట్టుకొని కూర్చున్నారట. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే మన సభ మీద వాన చినుకు రాలకుండా చేయండ్రని చెప్పినా లాభం లేకుండా పోయిందట. అయినా పెడతామని పెట్టి రోజువారీ అభిమానులను అతి బలిమీకి స్వచ్ఛందంగా పట్టుకొచ్చి సభలో కూర్చుండబెట్టినా అయ్యేటట్టు మాత్రం కొడతలేదట పని. తెలంగాణ బిడ్డలు ఎవ్వరు అడ్డుకుంటామని ముంగటికి రాకున్నా రాజన్న కొడుకు సభ పెట్టుడు కుదిరేటట్టు లేదు. హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా చెరువు కుంటల లెక్కనే తయారై ఉన్నాయి. సరే, ఎల్బీ స్టేడియంలో టెంట్లు వేసినా జంపుకానాలు కప్పినా సభ మాత్రం సక్సెస్ అవ్వడు కష్టమే అంటున్నారు ఎక్స్పర్ట్లు. మరి ఇటువంటి టైంలో జగన్ బాబును ఏం చేయమంటారు? సమైక్యం మీద నోట్లకెళ్ళి నాలుకే ఊచిపడేటట్టు లొల్లి పెడదాం అనుకున్నాడు. సలికి గజ 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 వణుక్కుంటా ఇంట్లో కూర్చొని శనిగే బఠానీలు నవ్వులుతున్నాడట. ఇప్పుడు మరి దేవుని నోటి పుణ్యమా, అది మన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న నాలుక మీద మచ్చలు ఉన్నాయి కదా అవిటి పుణ్యమా తెలియదు. కానీ సభ మాత్రం సత్రోలవుడు గ్యారంటీ అంటుర్రు.
ఇది ఇట్లుంటే ఎట్లయినా సభ పెట్టి తీర్థమని శీనరాయుడు తమ్ముళ్ళు అంటున్నారు. ఒకవేళ ఈ రోజులాగానే వర్షం వచ్చినా లేకపోతే పెద్ద వర్షం వచ్చినా ఈ వర్షాన్ని మేము మాత్రం లెక్క చేయదలుచుకోలేదు. సభ పెట్టుండ్రి మంచిగానే ఇవ్వడొద్దంటుండు కానీ మరి దాని పేరు మాత్రం మార్చమని డిమాండ్లు పెరుగుతున్నాయి సారు. ఇగో ఈ పేరేమన్నా పరిశీలిస్తారా? ఇట్లా చేస్తే ఎక్కువ మంది రావాల్సిన పని లేదు, ముఖ్యమైన వాళ్ళు 3 వచ్చినా సరిపోతుంది. ఈ సభ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చనిపోయిన తర్వాత సంస్మరణ సభ అని పెడితే బాగుంటుంది. ఇదంతా కాకపోతే ఒక పని చేయి జగన్ బాబు, ఇప్పుడు సభ పెట్టి మందిని తీసుకొచ్చుడు ఈ వానలు అయ్యే పని కాదు కాబట్టి మీ దాంట్లోనే కొంతమందిని జై తెలంగాణ అనిపించి జగన్ బాబు సభను పెడితే ఆత్మహత్య చేసుకుంటామని టవల్ రెక్కిపి వాళ్ళ కోరిక మేరకు సభను ఆపినట్టయితుంది, సభ పెట్టి ఫెయిల్ కాకుండా ఉంటుంది. ఆలోచన చేసుకోసారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నిన్న నేను మా చిట్టమ్మ మాట్లాడుకునేటప్పుడు ఉల్లిగడ్డ ముచ్చట గురించే మాట్లాడుకుండే. ఉల్లిగడ్డ రేటు మస్తు ఎక్కువైపోయింది, మండిపోతుంది అని నేనంటే లేదు అగ్గోకే వస్తుంది అని మా చిట్టమ్మ బొత్తుకుంటుంది. పిరమాయే అని నేను, అగ్గాయే అని చిట్టమ్మ. సరే తేల్చుకుందాం అని ఇద్దరం షరతు కట్టుకున్నాం, నిరూపిస్తా అని చెప్పి ఏడుకోపోయింది. మరి ఇప్పుడు దాకా పత్తకలేదు, చూద్దాం. ఆగో 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 దుకాణం కాడికి కూడా పోయినట్టుందిగా. బాబు ఈ ఉల్లిపాయలు ఎంతకి ఇస్తావు? 100 రూపాయలు ఏంటి, ఇంకా తక్కువకే వస్తాయి కదా. ఎందుకు నా 100 రూపాయలకి వస్తాయంట? అంగో ఎందుకో వరుతుర్రు అందరూ. లేదు వస్తాయి ఇవి. చిట్టమ్మా ఇగో నీ ఉల్లిపాయలు నువ్వే ఉంచుకో, నాకేం అవసరం లేదు. చిట్టమ్మా ఏమైంది, ఎందుకు గుట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, నువ్వు ఆ షాప్కి ఉల్లిగడ్డలు కొననీకి కాదు కొట్టేనికి పోయినట్టున్నావు. కాదు రాములమ్మ, నీ మీదొట్టు డబ్బులు ఇచ్చుకుంటామని అడిగాను, కాకపోతే కాస్త బేరం ఆడానంతే. సర్లే గాని ఇంతకి కిలో ఉల్లిగడ్డలు ఎంతనట? కిలో ఉల్లిపాయలు 100 రూపాయలు అంట రాములమ్మ. మరి నువ్వు ఎంత కడిగినావు? 2 రూపాయలకి అడిగాను రాములమ్మ. ఏంది 2 రూపాయలు తక్కువ అడిగితే గన్నన్ని మాటలు అన్నాడా? ఏదైనా నీ రమ్మను, నేను చెప్తా ఆయన పని. అయ్యో నువ్వు సరిగ్గా వినలేదు రాములమ్మ. ఏంది సరిగ్గా వినకపోడు? అరే గిరాకీ చేసేటప్పుడు 1 రూపాయి 2 రూపాయలు తక్కువ అడుగుతారు, పడితీయాలే లేకపోతే రాదని చెప్పాలి, అంతేగాని గిన్నెని మాట్లాంటరా? అయ్యో నేను అడిగింది 2 రూపాయలు తక్కువ కాదు రాములమ్మ, కిలో 2 రూపాయలకి ఇమ్మని అడిగాను. ఏంది? అవును రాములమ్మ, కిలో ఉల్లిపాయలు 2 రూపాయలకి అడిగాను. ఏందమ్మా 2 రూపాయలకి కిలో ఉల్లిగడ్డలు అడిగినావా? దా షాప్ అయినా నేను తిట్టుడు కాదు, 2 వేసి కొట్టేది ఉండే. ఏంటి రాములమ్మ అట్టగా మాట్లాడతావు? నేనేమన్నా తప్పుగా అడిగానా? తప్పున్నారనా? అయినా కూరగాయలు కొనేటప్పుడు బేరం ఆడడం తప్పని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా? బేరం ఆడాలి చిట్టి, వాళ్ళు 100 రూపాయలు చెప్తే రూపాయో 2 రూపాయలు తక్కువ అడగాలి, అంతేగాని ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉన్న రేట్లకి ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏడికెళ్ళి ఇస్తారు చెప్పు? నీకేం తెలియదు రాములమ్మ, ఆగు నేను ఇంకో షాప్కి వెళ్ళాను కొనుక్కొస్తాను. చిట్టి నువ్వు ఏ షాప్కి పోయినా ఏ మార్కెట్కి పోయినా గిట్లనే తిట్లు తినాల్సి వస్తుంది. మరి మన కొనాయి మన లీడర్లు కొనాయమా? ఏం చేసిండ్రు చిట్టమ్మా, లీడర్లకు 2 రూపాయలకి కిలో ఉల్లిగడ్డ ఇస్తుండ్రా? అది కాదు రాములమ్మ. మరి ఇంకేంది? మరి బొగ్గు స్కాము 2G స్పెక్ట్రమ్ లో దొరికిపోయిన లీడర్లు ఉన్నారుగా, మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? మేము బొగ్గు అమ్మింది టెలికాం రైట్లు అమ్మింది కరెక్ట్ రేటుకి అని చెప్తుండ్రు. అదే ఏ రేటుకి అమ్మాలంట రాములమ్మ? అంటే అవి ఇప్పటి రేట్లు కాదనుకో, ఒక 10 సంవత్సరాల కింద ఉన్న రేట్లకే అన్ని అమ్మకాలు చేసినాము అని చెప్తుండ్రు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఉల్లిపాయల ధర 2 రూపాయలే కదా రాములమ్మ. అంటే వాళ్ళు 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లకు అమ్ముకోవచ్చు, కానీ మనం 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లకు కొనుక్కోలేమా? ఓహో నువ్వు ఆ రూట్లో వచ్చినావా? మరి అందుకే 10 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లకే ఇప్పుడు నేను బేరం ఆడుతున్నాను. కాదు చిట్టమ్మా, నీకు లీడర్లకు ఒక్కటే న్యాయం ఉంటుందా చెప్పు? ఎందుకు ఉండకూడదు రాములమ్మ? వాళ్ళు కూడా మనుషులే కదా. అది కాదు చిట్టమ్మా. మరి ఇంకేంటి రాములమ్మ? నువ్వు ఇప్పుడు అడిగితే ఎట్లా చెప్పాలి అందరి ముందు? మరేం చేయమంటావు? నువ్వైతే ఆఫీస్కి రా, నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా, సరేనా? మరి మన ఉల్లిపాయలు పందుము? పందెం లేదు ఏం లేదు, అంతా తూచు సరేనా? నువ్వు ఆఫీస్కి వచ్చేయి. ఆగు రాములమ్మ, ఆ వర్క్ షాప్ లో అడిగి చూస్తాను. ఇంకో ఎవరక్కడ? మా చిట్టమ్మ జర్రి గుంజుకరండ్రి. మా చిట్టమ్మతోని పెద్ద లొల్లే, అన్ని నిజాలు మాట్లాడేస్తుంది. అదే 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 అంటే అందరి ముందు అది వచ్చినాక మాట్లాడతలే, మనం వేరే వార్తలు. ఫైలన్ తుఫాన్లు వస్తున్నాయో తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఊరుకుండ్రి అని ప్రభుత్వం వాళ్ళు ఆగమాగం పట్టించిండ్రు. మరి ఏమైంది? పేలన్ బాంబు లెక్క తుస్సు అన్నది. మరి ఇప్పుడు
ఈ వానలేమో చెప్పకుండానే వస్తున్నాయి, ప్రజలందరినీ ఆగమాగం పట్టిస్తున్నాయి. ఏందో ఏమో. ఈ వాన పాడుగాను ఏం వాన అరెరెరే రాష్ట్రం అంతా బురదకుంట అయిపోయింది. మొన్న పైలిన్ వస్తున్నా మీద పడుతున్నా అని బెదిరియంగానే అందరు తయారైండ్రు. ఆఖరికి అది రాకనే పాయ. ఇక మీరందరు తయారైతారు తాత అని ఇక ఈ తుఫాన్ చెప్పకుండానే వచ్చి కూర్చుంది. ఏ ఊరు చూసినా గచ్చే ఉంది, ఏ పల్లె చూసినా ఆగమాగమే ఉంది. ఒకటే పోత ఆగమాగం చందన అయింది రాష్ట్రం అంతా. చెర్లు కుంటలన్నీ నిండిపోయి అలుగులు వెళ్తున్నాయట, పల్చటి కట్టలన్నీ తెగిపోతున్నాయట. ఇక హైదరాబాద్లోనైతే నీ బాంచన్ చెప్పుడు కాదు, ఈ కార్లు చూడుండ్రి ఎట్లా నాట్యం చేస్తున్నాయో. ఇవేం పొలాల పంట నడుస్తున్నాయి అనుకునేరు, హైదరాబాద్లో రోడ్లే పొలాల లెక్క తయారైనాయి. బురదనాగలు గట్టి దున్నట్టే అయినాయి పో అన్నీ. ఇక చూడు హో 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 ఒక్కొక్క తాన 5-6 గదాల పొక్కలు అయినాయి. జర నడుములు పనిచేయనోడు బస్సులు ఎక్కితే ఆయనతో పని చేయకుండా అవుతాయి. ఇక ఈ స్కూటర్ మీద పోయేటోళ్ళ బాధ చూడుండ్రి ఒకసారి. ఓ బిడ్డ జర చెప్పు, హైదరాబాద్లో రోడ్ల ముచ్చేట ఎట్లున్నదో? రోడ్లు గుంటలు కనబడతలేవా? గవర్నమెంట్ కనబడతలేవా నాయన? గుంటలు ఎట్లా పోతున్నాం ఎట్లా వస్తున్నాం భగవంతుని తెలియాలి, మనకు కాదు తెలిసేది. వర్షంలో ఉన్నాం మనము. మొత్తం ఉయ్యాలలు ఊగినట్టే ఉన్నది పరిస్థితి అంతా. ఏం లాభం లేదు, బస్సులు కార్లు పోవుడు కాదు ఈ రోడ్ల మీద. సప్పుడు చేయక ఎవరికన్నా కౌలుకి ఇస్తే ఇత్తున పొట్లు నానబెట్టుకుంటారు హైదరాబాద్ రోడ్ల మీద. గింతగానం ఖరాబ్ అవుతాయి. ఇగో గీ సారం చూడు, నీ బాంచన్ గుంజు 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 ఇంకా జర్రంతా గుంజు గట్టిగానే బయట పడతావు. అమ్మయ్య ఒక్కొక్క తవ్వ కొనేల వరకాల 3-4 గంటలు అవుతున్నదట. అంతేనా బిడ్డ? నేను చెప్పిన ముచ్చట వాజీవేనా? సవారీ కూడా దొరకలేదు, ఫుల్ ట్రాఫిక్ జామ్, రోడ్ మొత్తం ఖరాబులు, ఎక్కడ పోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇగో ఇది పరిస్థితి. ఇక ఎవరన్నా కొనపానంతో ఉన్నోళ్ళు అంబులెన్స్లో వేసుకొని వచ్చానా అంటే దవాఖానా కాదు, అట్లకేళి అట్లనే కాష్టాల గడ్డకు తీసుకుపోవడం అవుతుంది. ఇగో ఇది పరిస్థితి అయిపోయిందమ్మా. వానలు శెత్తిరి తీసుకుపోయినప్పుడు పడతలేవు, ఏ ఇలా కొడతా అది అనుకోగానే కుమ్మరిచ్చిపోతున్నది. ఇగో ఇట్లా అయిపోయింది. మరి పాత గోడలు పాత ఇండ్ల పోయింటి ఉన్నోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి, ఎందుకంటే పానాలు పోయే కాలం వచ్చింది. జాగ్రత్త సుమా, చెప్పే కాడే చెప్తున్నాం. మరి ఆడపిల్ల అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద తిరిగినప్పుడే స్వతంత్రం వస్తుంది అని అప్పట్లో గాంధీ తాత చెప్పిండు. అదే మాట మొన్న మేం చెప్పినాం గాంధీ తాత చెప్పిండని. అదే గాంధీ తాత ఏదైతే కలగన్నాడో అది ఇంకొన్ని రోజులలో నిజం కాబోతుంది. భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం రాబోతుంది. ఆడదంటే ఇలా చిన్న చూపు చూడొచ్చు, కానీ రేపు కరెంటు షాక్ కాబోతుంది. చూడండి. ఆడోళ్ళు అమ్మలక్కలు ఇక మీరు ఇయ్యాలటి సంధి భయపడవలసిన పని లేదు. ఒంటరిగా రోడ్డు మీద పోయినా వచ్చిన నష్టం ఏం లేదు. ఇక దొంగలు గొలుసులు గుంజుకపోవడు, పోకిరి పోరగాళ్ళు ఎంటవాడు, ఇటువంటి బాధలన్నిటికీ సర్వనివారణ ఒకటి తయారైంది. ఎవరన్నా మిమ్మల్ని ముట్టుకున్నారే అనుకో, అలా కరెంట్ షాక్ తగిలి వెంటనే కింద పడిపోతారన్నట్టు. అయితే మీరు ఏం చేయాలంటే ఒకటి గరం కోట్ అసొంటి తయారు చేసిరు మీకోసం, అది కొనుక్కొని వేసుకోవాలి. ఒకటొకటి 1000 రూపాయలు అవుతుందట. అయితే ఎట్లెట్లా ఇది పూరాగా అర్థం కాకపోయాని చాలా మంది అనుకుంటున్నారు కదా, జరంత వివరంగా చెప్తా ఇను. ఆ గరం కోట్ అసొంటిది ఆడోళ్ళు వేసుకున్నారు అనుకో, దాని కట్క కూడా అలా తానే ఉంటుంది. ఆ కోట్ లోపల ఒక బ్యాటరీ ఉంటుందట. బ్యాటరీ ఎవరైనా ముట్టుకొని చూస్తే ఆ కట్క తెరవాలన్నట. ఇక ఆ బ్యాటరీలకు వెళ్ళి కరెంట్ వచ్చి ముట్టుకున్నోడు మూర్ఛ పోయి కింద పడతాడు అన్నట్టు. మరి వేసుకునేటోళ్ళ కరెంట్ షాక్ తలగదా అంటే తలగది, ఎందుకంటే వాళ్ళకి ఏం కాకుండానే ఇది తయారు చేసిరట. ఒక్కసారి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే 2 రోజులు పనికి వస్తుంది అన్నట్టు. మరి ఆయనతో కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతే ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు. చచ్చిపోవడం ఏమి ఉండదట, కానీ భూమి మీదకి వెళ్ళి అర్ధగంట సేపు లేవకుండా అవుతాడట. ఇక అప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకపోతారు అన్నట్టు. మీరు నిమ్మలంగా ఉండొచ్చు. ఇక అయితే మరి మనకు తెలిసిన వాళ్ళే ముట్టుకున్నారనుకో, అప్పుడు ఎట్లా అని ఇంకొక డౌట్ వస్తుంది. మనోళ్ళు ముట్టుకునే తప్పుడు కట్క బంద్ చేసి పెడతాం కాబట్టి ఏం కాదు అన్నట్టు.
తీరినాయా డౌట్లన్నీ? అయితే ఇది మన పక్కపొంటి రాష్ట్రం కర్ణాటక ఉంది కదా, ఆడ కొంతమంది పోరగాళ్ళు కలిసి తయారు చేసిండ్రట. ఎందుకంటే నిన్నీయాల ఆడవిళ్ళని చూస్తే కంట్లో పెట్టుకుంటారు కదా బద్మాషిగాలు కొంతమంది, వాళ్ళ చెరల చిక్కకుండా ఇట్లా చేస్తున్నారట. పోలీసులను నమ్ముకొని పోవుడు కంటే గరం కోటను నమ్ముకొని నడిస్తే మంచిగా లేదా? చూడుండ్రి మరి, ఇంకా కొన్ని రోజులు అయితే అందరికి దొరుకుతాయి. ఇంకా మార్కెట్లకు రాలేదు, రాగానే మళ్ళీ మేము చెప్తాం తీ, కానీ అప్పటి వరకల్లా మీరు పైసలు జమ చేసి పెట్టుకోండి. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తా ఇదండి. అంటే తిన్మార్ వార్తలలో చెప్పేటి అన్ని గుడ్ న్యూస్లే అనుకోండి, కానీ ఇవాళ మాత్రం అవన్నిటికంటే కూడా గుడ్ న్యూస్ అన్నట్టు. ముందుగా అయితే తల ఇంత చక్కెర చేతిలో పట్టుకొని తయారుగా ఉండండి. నేను చెప్పుడు సురు చేయంగానే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఒకరి నోట్లో ఒకరు పోసుకోండి. అబ్బా నిజంగా అబ్బా చాలా మంచి ముచ్చటబ్బా. సురు చేయాలా 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 చూడండి. తెలంగాణలో ఉన్న జనమందరికి శుభవార్త, అందరు చెవులు నిక్కబెట్టి నుండ్రి. మేము ముందుగాల చెప్పినట్టే డిసెంబర్ 9 తారీఖు లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతున్నదట. 7 తారీఖు లోపల ఎక్కడిదక్కడ చేసి తెలంగాణ సీమాంధ్ర రెండుగా ఇడిపోయేందుకు విడాకుల పత్రం మీద సంతకాలు అన్నీ పెడుతున్నారట. ఇక చెట్ల కిందికి పోయేటోళ్ళు 10 తారీఖు నాడు పోన్రి, ఒక మేక పిల్లనో కోడి పిల్లనో పట్టుకొని. ఎందుకంటే చాలామంది మొక్కులు మొక్కుకోవచ్చు ఇదివరకు. ఇంకొక నెల రోజులు ఓపిక పడితే మొత్తం అయిపోతుంది. అదివారి దాకా ఎవ్వలేంగిచ్చినా మనసులనే బాధపడుండ్రు, కానీ మీదికి మాత్రం ఏడ్చినట్టు కనబడకుండ్రి. ఇంకా కొంతమందికి మనసులో గుటగుటనే ఉన్నది, నిజంగానే డిసెంబర్ 9 తారీఖు వరకల్లా తెలంగాణ రాష్ట్రం వస్తుందా అని. అటువంటి వాళ్ళకి ఇగో మన కేంద్ర మంత్రి బలరాం నాయకుడు చెప్తాడు. సారు చెప్పు. 7వ తారీఖు నాడు మీటింగ్ కాగానే తెలంగాణ ఇష్యూ క్లోజ్. డిసెంబర్ 7వ తారీఖు నాడు బిల్లు పాస్ అయిపోతుంది, 2 రాష్ట్రాలు అయిపోతుంది. విన్నరా? ఇంకా నయ్యం, ఆయన 7 తారీఖు వరకల్లా వస్తుంది అంటున్నాడు, కానీ అన్నీ అయిపోయే వరకల్లా 9 తారీఖు అవుతుందని మాకేరకైంది. అందుకే చెప్తున్నాం. ఇంత చెప్పినాక కూడా కొంతమంది మనసులు ఒప్పుకోవు, ఏడనో పిచ్చమంతా భయం ఉంటుంది. ఇంకా క్లారిటీ కావాలంటే మన దిగ్విజయ్ సింగ్ సార్ లేడా, ఆయననే. ఆయన ఫోన్లోకి వెళ్ళి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నదని ప్రచారం చేయమని చెప్పిండట. ఇదివరకు ఎప్పుడన్నా చెప్పిండా ఇట్లా? తెలంగాణ ప్రకటన వచ్చినాక కూడా ఎన్నడూ చెప్పలే ఇట్లా. మనమే ఇచ్చినామని పబ్లిక్కు చెప్పమని ఎన్నడనలే. ఎందుకంటే ఆయనకు కూడా జరంత డౌట్ ఉండే కాబట్టి అప్పట్లో. కానీ ఇప్పుడు డిగ్గిరాజు సారు కూడా పూరాగా ఎరకైనట్టుంది. ఇక పబ్లిక్లకు పోయి చెప్పుండ్రి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అని ఫోన్ చేసిండట. ఇచ్చినోళ్ళు ఎవరు తెచ్చినోళ్ళు ఎవరు అనేది తర్వాత పంచాది, కానీ ముందుగాలనైతే తెలంగాణ రాష్ట్రం ఖాయంగానే వస్తున్నది. ఇంకొక నెలనర్థం అయితే ఎక్కడిదక్కడ ఒడిచిపోతుంది. ఇవాళ ఇంకో బుక్క ఎక్కువ తినుండ్రి, సరేనా? మంచిదిగా. తెలంగాణలో కష్టాలకు డిసెంబర్ లాస్ట్, నెలనర్థం వరకల్లా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం. లాగూసిపోయినట్టయిన లగడపాటి, 4 నెలల సంధి ల్యాంకోల జీతాలు బంద్. శరం తప్పి మాట్లాడుతున్న చంద్రబాబు, సోనియా గాంధీని సంపుతా అని కొత్త పంచాది. సమైక్య సభకు పర్మిషన్ ఇయని గాడ్, జగనాలు భవిష్యవాణి చెప్పిన బైరెడ్డి. అర్ధరాత్రి పూట తిరిగిన ఆడోళ్ళకేం కాదు, కొత్త గర్మికోటు కనిపెట్టిన కర్ణాటక పోరోడు. నమస్తే 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 నమస్తే. సార్లే, రేపొచ్చి మళ్ళీ చెప్తా, మీరు చూస్తూనే ఉండండి V6.